ఇస్తున్న రావణాసురుడు ఈ యొక్క అరణ్యాల్లో కుటీరములో ఉండే మారీచుడి దగ్గరికి వచ్చాడంటే మారీచుడు చాలా ఆశ్చర్యపోయాడు. రావణ, వచ్చావా, రా కూర్చో అని ఒక దివా చేసి కూర్చోమని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత, మారీచ, నీవంతా బాగానే ఉన్నావంటే ఏదో నీ పుణ్యం అంటూ బాగానే ఉండి ఇక్కడ దుంపలు అవి తింటూ జీవిస్తున్నాను అని చెప్పాడు. దుంపలేవి తింటున్నావు, నేను దుంపలు తినే బతకాలని ఒక నిర్ణయానికి వచ్చేసాను. నీకు తెలియదులే, చాలా జరిగిందిలే, అవంతా ఎందుకు చెప్పడం అని చెప్పి మారీచుడు చెప్తున్నాడు. సరే, నా విషయాన్ని పక్కన పెట్టు. రావణ, నీవేంటి అంత దీనిగా నా వద్దకు వచ్చావని మారీచుడు రావణాసురుని అడుగుచున్నాడు. రావణుడు చెప్పుచున్నాడు, మారీచ, పంచవాటికలో అరణ్యాల్లో 14,000 మంది రాక్షసుల్ని నా తమ్ముళ్ళిద్దరిని కలిపి చంపేశాడట. రాముడట, లక్ష్మణుడంట, వాళ్ళ పత్ని సీతట అని మారీచుడికి చెప్తాడికి మారీచుడు గుండులు ఒకసారి గుబేలుమన్నాయి. అంటే ఒక దెబ్బ కొట్టిన శత్రువు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ శత్రువు పేరు మనకు చెప్తే అలాంటోడు జోలికి మనం ఎందుకులే, ఆ రోజునే ఎంతో దెబ్బ తినేసి ఉన్నాం, మనం వాడితో సరిపోములే అనుకున్నట్లే అలాంటి వాడి విషయం మళ్ళీ ఎత్తినా నువ్వు ఆ విషయం మనసి ఇంక వేరే ఏదన్నా చెప్పు, అది ఎందుకులే గతవంతా మనం అంటుంటామే, ఇది రామాయణం నుంచి వచ్చిందే. మారీచుడికి చెప్తే, సరే వాళ్ళ విషయం ఎందుకు, నువ్వు వచ్చిన మాట చెప్పు అని చెప్తున్నాడు. 14,000 మంది రాక్షసులు చచ్చిపోయారని మారీచుడికి చెప్తే, సరేలే వాళ్ళ విషయం ఎందుకు, నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పని అడుగుతున్నాను. మారీచ సరిగ్గా ఒళ్ళు దగ్గరెట్టుకుని ఆలకించు చెప్తున్నాడు. ఎందుకంటే పెద్దలకు రావణాసురుడే కదా మందలించారు. నేను చెప్పింది ఆలకించు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత వచ్చారు అరణ్యాల్లోకి. శూర్పణఖ ద్వారాగా మనకు అకంపరణ ద్వారాగా తెలిసింది. కనుక నీవు ఇప్పుడు నాకు ఒక సహాయం చెయ్యి. ఏమి చేయాలి రావణ అని అడిగాడు మారీచుడు. అడిగితే 14,000 మందిని చంపారులే. ఇప్పుడు ఆ రాముడిని లక్ష్మణుడిని తప్పుదారి పట్టించి సీతమ్మ తల్లిని నీవు ఎత్తుకురా, దీనికి నీ సహాయం కావాలి అంటే లక్ష్మణస్వామి కళ్ళు కప్పి శ్రీరామచంద్రుడి యొక్క కళ్ళు కప్పేసి నేను సీతమ్మ తల్లిని లంకలోకి ఎత్తుకెళ్ళిపోతాను, నీ సహాయం నాకు కావాలి అని అడిగాడు రావణాసురుడు మారీచుడిని. మారీచుడు ఒక్కసారి గట్టిగా బిగ్గరగా అరిచాడు, రే రావణ, నీకే మతిగాని మందగించిందా, నీ ఆలోచనలు ఏమన్నా అడ్డదారి తొక్కేస్తున్నాయా, ఏమనుకుంటున్నావు రాముడంటే రామచంద్రుడి గురించి తెలిసే మాట్లాడుతున్నావా, నీవు తెలియక మాట్లాడుతున్నావా, అసలు